Taste the Daily. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రీ లాంచ్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ప్రీ లాంచ్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్లతో వలవేసి సొంతింటి కలగనే వారిని నిలువున మోసం చేస్తున్నాయి. తక్కువ ధరకే ఫ్లాట్ అంటూ ఇటీవల మధ్యతరగతి కుటుంబాల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ మోసాలకు మధ్యతరగతి వారే ఎక్కువగా సమిధులవుతున్నారు. పైసా పోగు చేసి కూడబెట్టిన సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పోసి నట్టేట మునిగిపోతున్నారు. పలు సంస్థలు ఇలా కోట్లాది రూపాయలు దండుకుని బిచాణ ఎత్తేస్తున్నాయి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. పెళ్లి సంగతేమో కానీ ఇల్లు కట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. భారీగా పెరిగిపోయిన ధరలతో ఇల్లు కట్టాలంటే సామాన్యుల వల్ల కాని పరిస్థితి. సొంతిల్లనేది ప్రతి సామాన్యుడి కల. అందుకోసం పైసా కూడబెట్టుకుంటారు. ఇల్లు కట్టలేకపోయినా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా కొనుక్కోవాలని ఆశపడుతుంటారు. అయితే వారి కలల్ని కూల్చేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ లాంచ్ పేరుతో వారిని బురిడి కొట్టిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకొచ్చాయి. తాజాగా హైదరాబాద్లో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగు చూసింది. ఆర్జే వెంచర్స్ పేరుతో ఓ జంట చేసిన చీటింగ్తో కనీసం 200 కోట్లు నష్టపోయారు బాధితులు. ప్రీ లాంచ్ అంటూ ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్, ఎండీ సుధారాణి సామాన్యుల్ని నట్టేట ముంచారు. నగర శివారుల్లోని పలు ఏరియాల్లో అపార్ట్మెంట్స్, ఫామ్ ల్యాండ్స్ అంటూ ఆర్జే వెంచర్స్ ప్రకటనలిచ్చింది. సినీ, క్రీడా ప్రముఖుల చేత ప్రకటనలు ఇప్పించింది. 2020 నవంబర్లో ఆర్ హోమ్స్ చదరపు గజం 2199 రూపాయలకేనంటూ ఊరించింది. కొనుగోలుదారులను ఆకర్షించడానికి మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్కే ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి లాంటి ప్రముఖులతో యాడ్స్ డిజైన్ చేసి ప్రమోట్ చేసింది. చాలా మంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ఫ్లాట్లను రిజర్వ్ చేసుకున్నారు. ఇలా 2020-21 మధ్య వివిధ ప్రాజెక్టుల పేరుతో దాదాపు 600 మంది నుంచి 200 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. ఆర్ హోమ్స్ చైర్మన్ భాస్కర్ గుప్తా, అతని భార్య సుధారాణి కొనుగోలుదారులకు 2-3 నెలల్లో అవసరమైన అన్ని అనుమతులు పొందుతామని, ప్రాజెక్టు 2023 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. డబ్బులు వసూలు చేశారు. అంతా చెప్పిన వారు ప్రాజెక్టుని అసలు ప్రారంభించనే లేదు. డబ్బులు తిరిగి ఇస్తానంటూ కొంతమందికి చెక్కులిచ్చారు. అయితే అవి బౌన్స్ అయ్యాయి. సిద్దిపేట, కర్దనూరుతో సహా పలు ప్రాంతాలలో ఇదే విధంగా ఫామ్ ల్యాండ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టుగా తాజాగా గుర్తించారు. కూకట్పల్లికి చెందిన చక్క భాస్కర్, సుధారాణి దంపతులు చైర్మన్, ఎండీలుగా మెసర్స్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ మొదలుపెట్టి కూకట్పల్లిలో ఆఫీస్ ఓపెన్ చేశారు. తమ సంస్థ ద్వారా మేడ్చల్ జిల్లాలోని బ్లెస్ హైట్స్ ప్రాజెక్టు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని కర్దనూరులో ఓ ఆర్ఆర్ హైట్స్ ప్రాజెక్టు, నాగిల్గిద్ద మండలం కరాముంగి గ్రామంలో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టులు ప్రీ లాంచ్ చేస్తున్నామని, అన్ని అనుమతులు తీసుకున్నామని, మార్కెట్ కన్నా తక్కువ ధరకే ఫ్లాట్లను విక్రయిస్తున్నామని విస్తృత ప్రచారం చేశారు. 3 ఏళ్లలో ఫ్లాట్లను అప్పగించని పక్షంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు నెలకు 6,000, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కు 8,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తామని నమ్మించారు. 3 ఏళ్లు దాటినా ప్రాజెక్టు పూర్తి చేయలేదు. డబ్బులు కట్టి చాలా రోజులవుతున్నా కూడా నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు నిలదీశారు. దాంతో భాస్కర్, సుధారాణి కనిపించకుండా పోయారు. కొంపల్లికి చెందిన వడ్లమూడి మనోజ్ కుమార్ అపార్ట్మెంట్ కోసం చెక్క భాస్కర్కు 2020 నుంచి 2021 వరకు 65,50,000 రూపాయల వరకు చెల్లించాడు. మోసం జరిగినట్టు తెలియడంతో మనోజ్ కుమార్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కు ట్రాన్స్ఫర్ చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. చక్క భాస్కర్, సుధారాణి దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.